ఐపీఎల్లో ఆర్సీబీకి ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ఒక్క టైటిల్ గెలవడం కోసం 18 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎంతో మంది స్టార్ ప్లేయర్స్, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ గతంలో ఆర్సీబీ పెద్దగా రాణించింది లేదు. ఇంపార్టెంట్ మ్యాచెస్ లో చేతులెత్తేసి చోకర్స్ గా ముద్ర వేసుకుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2025 మెగా ఆక్షన్ తర్వాత ఆర్సీబీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ఐపీఎల్లోనే అత్యంత బ్యాలెన్స్డ్ టీమ్ గాను, స్ట్రాటజికల్ గాను టాప్ ప్లేస్ లో ఉంది. గతంలో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఇలా ఒకరిద్దరు ప్లేయర్స్ పైనే పూర్తిగా ఆధారపడేది. కానీ లాస్ట్ సీజన్ నుంచి టీంలో చాలా మార్పు వచ్చింది. ఒక ఛాంపియన్ టీం ఎలా ఆడాలో అలానే ఆడుతుంది. ఏ ఒక్క ప్లేయర్ పై ఆధారపడకుండా ప్రతి మ్యాచ్ లోనూ ఒక మ్యాచ్ విన్నర్ బయటకు వస్తున్నాడు. దాంతో తమ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మొట్టమొదటిసారి ఛాంపియన్ గా అవతరించింది. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ సీజన్ లోనూ అదే ఉత్సాహంతో ఆడుతోంది. 12 మ్యాచ్ల్లో 8 విజయాలతో ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకోవడంతో పాటు పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది. మరోసారి టైటిల్ వేటలో దూసుకుపోతోంది. అయితే టీంలో వచ్చిన ఈ మార్పు వెనుక చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది. చాలా కాలంగా కేవలం స్టార్ ప్లేయర్స్, బిగ్ హిటర్స్ పై మాత్రమే ఫోకస్ చేసిన ఆర్సీబీ 2025 మెగా ఆక్షన్లో దానికి చెక్ పెట్టింది. జట్టులో స్టార్ ప్లేయర్స్ కోసం కాకుండా బ్యాలెన్స్డ్ టీం కోసం ఆటగాళ్లను ఎంచుకుంది. బ్యాటింగ్ డెప్త్ తో పాటు పదునైన బౌలింగ్ కోసం ప్లేయర్స్ ను కొనుగోలు చేసింది. ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మోబాబాట్, హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్ తో పాటు మెంటర్ దినేష్ కార్తిక్ బలమైన కాంబినేషన్ ఎంచుకున్నారు. ఈ కొత్త వ్యూహం ఆర్సీబీకి అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది. భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా, దిచేష్ శర్మ, దేవదత్ పడిక్కల్ వంటి ఐపీఎల్లో అనుభవం కలిగిన ఆటగాళ్లపై భారీగా ఖర్చు చేసింది. వీళ్ళెవరూ భారీ అంచనాలతో ఆర్సీబీకి రాలేదు. కానీ వాళ్ళందరూ కలిసి జట్టుకు చాలా మంచి బ్యాలెన్స్ అందిస్తున్నారు. ఈ కాంబినేషన్ 2025లో ఫ్రాంచైజీకి మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ను సాధించడంలో కీలక పాత్ర పోషించింది. కోహ్లీపై అతిగా ఆధారపడకుండా ఫిల్ సాల్ట్, రజత్ పడిదార్, దేవదత్ పడిక్కల్తో బలమైన బ్యాటింగ్ ఆర్డర్ని ఎంచుకుంది. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ దూకుడు కోహ్లీకి స్వేచ్ఛగా ఆడే అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే మిడిల్ ఓవర్స్లో దాటిగా ఆడే రజత్ పడిదార్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ వంటి ఆటగాళ్లను తీసుకోవడం ఆర్సీబీకి కలిసొచ్చింది. కృణాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్ వంటి ఆల్రౌండర్స్ నెంబర్ 8 దాకా బ్యాటింగ్ డెప్త్ అందించడంతో పాటు బౌలింగ్ లోనూ అదరగొడుతున్నారు. అలాగే సీనియర్ పేసర్స్ భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్ పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్స్ లోనూ అద్భుతంగా రాణిస్తుంటే మిడిల్ ఓవర్స్ లో కృణాల్ పాండ్యా, రసిక్ సలాం, శ్రేయస్ శర్మ అపోజిషన్ ను దెబ్బతీస్తున్నారు. ఇలా టీంలో ప్రతి ఒక్కరూ కాంట్రిబ్యూట్ చేస్తుండడంతో ప్రస్తుతం ఆర్సీబీ ఏ ఒక్కరిపై ఆధారపడకుండా ఛాంపియన్ టీమ్ గా మారింది. ఈ విషయంలో క్రెడిట్ పూర్తిగా ఆర్సీబీ మేనేజ్మెంట్ కే దక్కుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.